వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చక్కుల జేబీటీ. గత 2 రోజుల క్రితం మన నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో ప్రసంగిస్తూ ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, రైతుల గురించి మాట్లాడినటువంటి తీరు చూస్తుంటే నిజంగా ధన్యవాదాలు సార్. నాకు తెలిసి ఇంత వివరంగా, ఇంత క్లియర్ కట్గా రైతుల యొక్క సమస్యని అర్థం చేసుకొని అదే రీతిలో అవతల వ్యక్తులకు అర్థమయ్యే విధంగా మీరు ప్రస్తావించిన తీరు, మా సమస్యని మా తరపున మీరు పార్లమెంట్లో లేవనెత్తిన తీరు చూస్తే నిజంగా ఇలాంటి గొప్ప నాయకులు ఈ రోజున సమాజానికి అవసరం అన్నది అర్థమయ్యే విధమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున మీరు నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. ఒక రైతుగా ఇన్ని సంవత్సరాల నుంచి రైతు సమస్యల మీద పోరాటం చేస్తూ అలసిపోతున్న నాకు మీలో మా పట్ల, మా సమస్యల పట్ల అవగాహన ఉండి మా తరపున పోరాటం చేస్తున్న నాయకుడిని చూసాం. అలసిపోతున్న మాకు మరలా కొంత మీరు ఊరటనిచ్చేసి పోరాటం చేసే శక్తిని ఈ మాటల ద్వారా మాకు ఇచ్చారు. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. ఎంపీ గారికి, శ్రీకృష్ణదేవరాయలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న రైతాంగం అందరి తరపున ఈ రోజున నాకు అనిపిస్తుంది, నేను వేసిన ఓటు వృధా అవ్వలేదు. నేను వేసిన ఓటు నా తరపున ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్లో నా సమస్య గురించి మాట్లాడుతుంది. ఇది కదా నిజమైన ప్రజాస్వామ్యం, ఇది కదా నిజమైన నాయకుడి లక్షణం, ఇది కదా నాయకుడిని ఎన్నుకునే విధానం. చాలా థ్యాంక్ యూ సార్. ఈ రోజున ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ ఆల్మోస్ట్గా 90% నాయకులు సమస్య గురించి అర్థం చేసుకోవటం కానీ, సమస్యని గుర్తించటం కానీ, అట్లీస్ట్ నాలాంటి వాళ్ళు వెళ్ళి సమస్యని తెలియపరుద్దామన్నా సరే అపాయింట్మెంట్ సమయం ఇవ్వని ఈ రోజుల్లో సమస్యని తెలుసుకొని గవర్నమెంట్ జీతాలు పెరుగుతున్నాయి, పిఎం కిసాన్ ఎందుకు పెరగటం లేదు అని సూటిగా ప్రశ్నిస్తూ మిర్చి రైతు నష్టపోతున్నాడు, ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేసి రైతును ఆదుకోవాలని సుత్తి లేకుండా వివరిస్తూ మీరు చేసిన ప్రసంగం హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ రోజున ఈ జిల్లాలో ముఖ్యంగా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యని మా తరపున గళమెత్తి పార్లమెంట్లో వినిపించి మాకు మనోధైర్యాన్ని, కొండంత అండనందించారు సార్. మీరు ఇలానే మా యొక్క సమస్యల్ని తెలుసుకొని మాబోటి వాళ్ళందరూ యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, మెమరాండం ద్వారా కావచ్చు మీకు తెలియపరుస్తున్న సమస్యలను అవగాహన చేసుకొని వాటిని ప్రశ్నిస్తూ మాకు న్యాయం చేయాలని, మా తరపున గళమెత్తి మాట్లాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక విన్నపం చేస్తున్నాం సార్. రైతు సమస్యల మీద మేము చేస్తున్న పోరాటం, మేము పోరాటాలు అయితే చేస్తున్నాం కానీ మీకు దగ్గరగా ఉండి మీకు ప్రతి సమస్యను వివరించుకునే అవకాశం కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల కోటరీలో మాలాంటి వాళ్ళకి మీతో మాట్లాడే అవకాశాలు కానీ వచ్చే పరిస్థితులు అయితే లేవు. కానీ మీరు మాయందు దయించి నిజంగా రైతుల కోసం పోరాటం చేసే మాలాంటి వాళ్ళ యొక్క సలహాలు కానీ, మాలాంటి యొక్క ఆలోచనలు కానీ, మేము తీసుకొస్తున్న సమస్యలు కానీ మీరు మీ దృష్టికి తీసుకొని వాటిని పరిష్కారం దిశగా తీసుకొని వెళ్తే మీరు కలకాలం రాజకీయాల్లో నిలబడతారు. నిజమైన నాయకుడి లక్షణం మాకు మీలోనే చూసాం సార్. సినిమాల్లో చూస్తున్నాం నాయకులు ఇలా ఉండాలి, అలా ఉండాలి రాజకీయ నాయకులని, కానీ నిజంగా చూస్తున్నాం సార్ ఒక గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండటం, అది కూడా పల్నాడు జిల్లాకి ఎంపీగా ఉండటం, అది కూడా మేము ఆయనకు ఓటేసి గెలిపించుకోవటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులందరూ లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని ఆదర్శంగా తీసుకొని నిజంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావిస్తూ వాళ్ళ సమస్యల్ని తీరుస్తూ కనుక మీరు ముందుకెళ్తే ప్రజలు మీకు అధికారం శాశ్వతంగా ఉంచుతారు. అలా కాదని చెప్పేసి భజన బృందాన్ని మీ చుట్టూ చేర్చుకొని వ్యక్తిగత ఎజెండా కోసం వచ్చే వాళ్ళకి మీరు అవకాశాలు కల్పిస్తూ ఈ రోజున రాజకీయాల్లో చూస్తున్నాం. ప్రజా సమస్యల్ని తీసుకుని వచ్చే వ్యక్తుల్ని ప్రజాప్రతినిధులు ఎవరు దగ్గరకు చేర్చుకోవట్లా. భజన చేసే వ్యక్తుల్ని, వ్యక్తిగత స్వార్థం కోసం ఇచ్చే వ్యక్తులే మీ చుట్టూ ఉన్నారు. వాళ్ళని మీరు దగ్గర పెట్టుకుంటే నష్టపోయేది మీరే. ఖచ్చితంగా వాళ్ళకి మీరు లబ్ధి చేకూర్చండి, కానీ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వ్యక్తులను కూడా మీరు గుర్తించండి. వాళ్ళకి ఖచ్చితంగా మీరు అవకాశాలు కల్పించండి, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు చేయండి. ఒక్కసారి మీరు గమనించే ఉంటారు, లాస్ట్ గవర్నమెంట్ 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు దిగజారిపోయిందో అర్థమవుతుందా? వాళ్ళ చుట్టూ కోటరీ ఏర్పడింది, భజన బృందం వాళ్ళ చుట్టూ ఏర్పడింది.
నిజంగా నాలాంటి వాళ్ళు ప్రజా సమస్యలు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్దామంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. నాలాంటి వాళ్ళు వాళ్ళ కలవాలన్నా కలవనిచ్చే పరిస్థితి లేదు. వీళ్ళందరూ వాళ్ళకి కళ్ళకి పొరలు కమ్మేసే విధంగా మనం చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని భజన చేస్తూ ఈ రోజున ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు మొత్తాన్ని ఓడిపోయేలా చేశారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా నాకు తెలిసి అలాంటి కార్యక్రమాలే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. భజన బృందానికి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించేయండి ప్రజాప్రతినిధులు అందరూ. నిజంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వ్యక్తుల్ని గుర్తించండి. వాళ్ళు తీసుకొని వస్తున్న సమస్యలను పరిష్కారం చేయండి. మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. రాష్ట్రంలో ప్రజలకి సమస్యలు తీరుతాయి. ప్రజాప్రతినిధులు కొంతకాలం పాటు రాజకీయాల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే 5 సంవత్సరాలకు ఒకసారి అధికార మార్పిడి జరుగుద్ది. గతంలో ఎప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి అధికార మార్పిడి జరగల, ఇప్పుడే జరుగుతుంది. 14 to 19, 19 to 24. ఒకసారి మీరు ఆలోచన చేయండి. 14 నుంచి 24 వరకు భజన బృందమే మీ చుట్టూ చేరింది. అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ. ఇప్పుడు కూడా భజన బృందమే మీ చుట్టూ ఉంటుంది. దాన్ని మీరు దగ్గర పెట్టుకొని మీ రాజకీయ భవిష్యత్తుని, పార్టీ రాజకీయ భవిష్యత్తుని నాశనం చేసుకుంటారో, వాళ్ళతో పాటుగా నిజమైన సమస్యలు తీసుకుని వచ్చే వ్యక్తులను దగ్గరగా చేర్చుకొని ప్రజా సమస్యలు తీరుస్తూ పార్టీని పటిష్టపరుచుకుంటారో మీరే ఆలోచించుకోవాలని చెప్పేసి ప్రజాప్రతినిధులందరికీ ఒక విన్నపం చేసుకుంటూ, ఏదేమైనప్పటికీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి మా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, మీరు ఇలానే మా సమస్యల మీద పోరాటం చేస్తూ మా సమస్యలు తీర్చడానికి కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు మరింత మందికి చేరవేయండి. నా వీడియోలు ఏదన్నా మిమ్మల్ని హర్ట్ చేసే విషయాలు ఉంటే మన్నించండి అని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.